అంశం ఏంటిదన్నా? మంచి సాక్ష్యం అవసరమా, అత్యవసరమా? మంచి సాక్ష్యం అవసరమా, అత్యవసరమా? సాక్ష్యం గురించి మనం చర్చిస్తే చాలా థీమ్స్ వచ్చినాయి, అంటే చాలా విషయాలు దాంట్లోని బయటకు వచ్చినాయి. సాక్ష్యానికి సంబంధించి అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అదొక లెక్క వేరు. ఇంకొకటి వచ్చేసరికి నాకు నువ్వు సాక్ష్యం అయి ఉండేటువంటి పదం కూడా ఉండేది బైబిల్లో, అది లెక్క వేరు. మంచి సాక్ష్యం కలిగి ఉండు అనేది ఒక లెక్క, అంటే 3 భాగాలు ఉండిద్ది. అబద్ధ సాక్ష్యం పలికే విషయంలో, లేదా అబద్ధ సాక్ష్యం చెప్పే విషయంలో ఒక కోణం, లేదా నాకు నువ్వు సాక్ష్యం అయి ఉండు అనేటువంటి విషయం ఒకటి, లేదా మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి పదం ఒకటి. వీటిల్లో మంచి సాక్ష్యం కలిగి ఉండేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తాం. వాస్తవానికి దేవుడి థీమ్ తెలియాలి మనకి, దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఆలోచన ప్రప్రదంగా క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మనకు తెలియాలి. తెలియకపోతే గుడ్డెద్దు చేలో పడ్డటువంటి సామెత మన జీవితాల్లో నెరవేరుద్ది. గుడ్డెద్దు పోయి చేలో పడితే ఏం చేసిద్ది? గడ్డి తిందో. చేను మొత్తం ఏం చేసిద్ది? ఆగం చేసిద్ది. ఇంకొక ఎద్దు తినకుండా చేసింది. అంటే దేవుడి యొక్క సంకల్పం తెలియాలా, దేవుని యొక్క థీమ్ తెలియాలా. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఇంత కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు, లేదా ఐగుప్తీయులు, అమాలేకీయులు, అషూరీయులు, లౌదోకీయులు, చాలా జాతుల మంది ఉన్నటువంటి వారి మధ్యలో దేవుడు ఒక ఇశ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నాడు? అమ్మా, చాలామంది ఉన్నారు కదా, ఐగుప్తీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, చాలామంది జాతీయ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనుషులే కదా. ఒక ఇశ్రాయేలును ఎన్నుకోవడానికి గల కారణం ఒక మాట సంకల్పం, అంటే ఏ గోల ఉండదని అది కాదు. ఆ థీమ్ తెలియాల. దేవుని యొక్క వాతావరణం, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క సంకల్పం మనకు తెలిస్తే కొన్ని విషయాలు మనకి అర్థం చేసుకోవడానికి, పాటించడానికి చాలా బాగుంటుంది. దేవుడి మనసు మనకు తెలిస్తే ఎట్లుండిద్ది అంటే, తండ్రి మనసు తెలియకపోతే ఎట్లుండిద్ది? ఏంది మా నాన్న ఎప్పుడు ఇసుకిస్తాడు, ఏంది మా నాన్న ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన గొడవలు అనే ఫీలింగ్స్ వస్తాయి. అట్టాగే భర్త మనసు తెలియకపోతే సమస్యలు. అట్టాగే దేవుడి మనసు ముందు మనం తెలుసుకోవాలి. ఒకటే ఒక ప్రశ్న, చాలామంది జాతి వాళ్ళు ఉండగా దేవుడు ఒక ఇశ్రాయేలునే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం యెషయా గారు చెప్తారు. అర్థమైందా మీకు? చాలామంది జాతి వాళ్ళు ఉన్నారు కదా. ఎవరెవరు ఉన్నారు? అమాలేకీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా ఒక ఇశ్రాయేలుని ఎన్నుకోవడానికి గల కారణం ఏందని మనం అడిగితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. 42:7. బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన కాను, అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అర్థమైందా? మీకేమన్నారా? దేవుడు ఏం చేశాడంటే, 10 మంది కుమారులు ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక అతను బయటికి పిలిచాడు. ఒక అతను బయటికి పిలిచి అతను చుట్టూ ఏమేం చేశాడు? రక్షణ పెట్టాడు. రక్షణ, నీతి, దేవుని యొక్క శక్తి, ఇదంతా కూడా ఈ ఇశ్రాయేలు అనేటువంటి అతను చుట్టూ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవ్వాలని. అబ్బా ఏం వెలుగు, అబ్బా ఆడ ఉన్నటువంటి ధన్యత ఏంది, ఆ దేవుడు గొప్పతనం ఏందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? దీంట్లోకి రావాలి. అది దేవుని సంకల్పం. నేను అందరికి దేవుడిని అని చెప్పుకుంటే దాంట్లో స్పెషల్ ఏముంది? వాళ్ళంతటా వాళ్ళే దీంట్లోకి వచ్చి, అబ్బా ఏమి రక్షణరా, ఏమి మహిమరా,
ఏమి దేవుడురా అనే ఆనందంతో ఇక్కడికి రావాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకి ఏం చేశాడు, రక్షణని దయచేసి ఈ అన్యజనులకి వాళ్ళని ఎలా ఉంచాడంటే ఎట్లా ఉంచాడక్క, వెలుగ్గా. అంటే అడవిలో ఒక లైట్ వెలిగిస్తే చిన్న చిన్న పురుగులన్నీ ఆడిపోతాయి, లైట్ వెలుతురికి ఏమవుతాయి, ఆకర్షిస్తపడతాయి, దగ్గరకు వచ్చేస్తాయి లైట్ కాడికి. అట్లా దేవుడు ఎన్నుకున్నాడు ఎవరిని, ఇశ్రాయేలు. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, దాన్ని కోల్పోయారు. అమ్మో ఇశ్రాయేలులా వాళ్ళంత దౌర్భాగ్యులు లేరన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. దేవుడు ఎక్కడికైతే అన్ని జనులు రావాలని కోరుకున్నారో ఈ ఇశ్రాయేలీయులు ఈ అన్ని జనులను ఆకర్షించే విషయంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. దేవుడు తీసుకున్నటువంటి సంకల్పాన్ని పాడు చేసేసారు. అదే మాట మాట్లాడతారు చూడండి. ఇదే యెషయా గ్రంథం 49:6 49వ అధ్యాయం 6 యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీయులను భూదిగంతం వరకు, అంటే భూమి కోణాన ఉన్నటువంటి జాతి అనేటువంటి వాడు ఎవడైనా సరే అన్యజనులకు వెలుగుగాను ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అది దేవుడు ఇశ్రాయేలీయులకే దేవుడు అవడానికి గల కారణం. అర్థమైందా? ఇశ్రాయేలుని దేవుడు ఎలా ఉంచాడు, వెలుగు అంటే మహిమ అనుకోవచ్చు, లేదా దేవుడి వద్దకు రావడానికి దారి అనుకోవచ్చు, లేదా దేవుణ్ణి చూడాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా దేవుడి సన్నిధిలో గడపాలన్నా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులు అందరూ కూడా ఎవరు కడకు రావాలి, ఇశ్రాయేలుని ఎలా ఉంచాడు దేవుడు, వెలుగుగా ఉంచాడు, మహిమగా ఉంచాడు. అది థీమ్, పాత నిబంధనలో ఉన్నటువంటి థీమ్, దేవుని యొక్క సంకల్పం. అయితే ఇశ్రాయేలు వెలుగుగా ఉన్నారా? మరి దేవుణ్ణి ఎలా బాధ పెట్టారు? నేను చేసిన మనుషులను నేనే నా చేతులతోటి తుంచేస్తా అన్నాడు నోహా గారి కాలం. లేదా నేను చేసినటువంటి మనుషుల విషయంలో నేను సంతాపం నొందుతున్నా అన్నాడు. లేదా నేను కలగజేసినటువంటి మనుషులను చూసి నేను కన్నీరు విడుచున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆకాశం ఆలకించు, భూమి చెవియొక్కు. నేను నిర్మించిన ఇశ్రాయేలీయుడు అన్యజనులను ఆకర్షించడం పోయి వీడు నా కోసం బతకటానికి కూడా వీడికి చేతగాక పోయింది. ఇదేనా మీకు ఆగపడేది? ధర్మశాస్త్రం మొత్తం కూడా అన్న యశ్బాబు అన్న ఇదే ఆగపడిద్దా అన్న? ఇదే ఆగపడింది, ఇదే థీమ్ ఆగపడింది. అంటే ఒకటి ద్వారా 10 మందిని ఆకర్షించవలసినటువంటి ఇశ్రాయేలీయుడు ఏమయ్యాడంటే వాడు బతకటం కూడా కష్టమైపోయింది. కాబట్టి అలా ఏం చేశాడు దేవుడు, తీసివేసి ఏం మాట్లాడుతున్నా చూడండి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు గట్టిగా మీరు ఎవరు వాళ్ళు? మళ్ళా ఇశ్రాయేలు అనబాకండి. కొత్త నిబంధన మత్తయి సువార్తలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అక్కడ థీమ్ పాడైపోయింది. ఈ ఇశ్రాయేలీయుడు అనే అతను కోల్పోయాడు, దేవుని యొక్క సంకల్పాన్ని నీరుగార్చేశాడు. నీరుగార్చిన తర్వాత మరలా మహిమను ఎవరికి ఎత్తున్నారు? మరలా ఒక మాట చదువుకున్నాం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్రీస్తు సంఘ సభ్యులు. ఎవరు? రాణి వెలుగై ఉంది, ఫిలిప్పు వెలుగై ఉన్నాడు, వేరై వెలుగై ఉన్నాడు, దేవి వెలుగై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఇది కొట్టేసి మళ్ళీ ఇంకోటి తీసుకుందామా? క్రీస్తు సంఘం పెట్టుకుందాం. నాకు రాయట రాదు, అర్థం చేసుకోండి. క్రీస్తు సంఘం. ఇప్పుడు మన క్రీస్తు సంఘం ఎవరికి వెలుగై ఉన్నాం? మళ్ళా అంటే ప్రభు అంటూ తెలియనటువంటి వాళ్ళందరం కూడా మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. ఎవడను దీపమును వెలిగించి మంచం కింద పెట్టడో, కొంచెం కింద పెట్టడో, ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీద పెడితే అందరికి వెలిగినిచ్చేటువంటి వాతావరణంలో వాడు ఏడ పెడతాడు? ఎక్కడో పైన పెడతాడు. మరి అట్లాగే ఈ వెలుగు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మంచి
సాక్ష్యం. ఇంకా మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్తే. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటిది? సాక్ష్యం. అవునా కదా అమ్మా? అవునా కదా? సాక్ష్యం వల్ల ఎంతమంది ఏమేమి సాధించారో కొన్ని విషయాలు చూసుకున్నాం. వాస్తవం చెప్పాలంటే మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. మరి మన వెలుగు ఎలా ఉందో, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల వెలుగు ఎలా ఉందో చూసుకొని ఈరోజు మనం ఎలా ఉన్నామో, మన వెలుగు ఎవరి మీద ఎలా ఉందో అనేది మనం ఆలోచించుకున్నాం. ఒకసారి పోదాం. పాత నిబంధనలో మీకు తెలిసినటువంటి సాక్ష్యం కలిగిన స్త్రీ ఒకరు చెప్పండి. సాక్ష్యం కలిగిన స్త్రీ యేసుబాబు ముందు చెప్పాడు. ఆడవాళ్ళ కంటే కూడా సహోదరుడు యేసుబాబు ముందు చెప్పాడు. అయితే రూతు గ్రంథం చూద్దాం. ముందు రూతు గారు రాసిన రూతు గ్రంథం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ. అప్పుడు బోయాజు పోయబడి వారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా, చాలమ్మా నేను చదువుతా. అతను చెప్పాడు, ఎవరో కాదయా, ఆ మోయాబిరాలంట, ఆ నయోమి అనేటువంటి తన అత్తమిటి బడి వచ్చేసింది. మరి ఆమెకి ఎవరు పని చూపిపోతుంటే మన సేనుకు వచ్చింది. మన సేనుకు వచ్చి పరిగెరుకుంటా అంటే నేనే ఎరుకోమన్నాను అని అంతకు ముగిస్తాడు అతను. తర్వాత బోయాజ్ ఏం మాట్లాడతాడు? తర్వాత మీరేం చూస్తారంటే 8 చూద్దాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో వెళ్ళొద్దు, దీనిని విడిచిపోవడం నువ్వు వెళ్ళొద్దు. అంటే ఓవరాల్గా ఏం చెబుతాడంటే, అన్ని ఆమెతో మాట్లాడేసి నువ్వు పక్క శ్రేణికి వెళ్ళొద్దు. ఒకవేళ కుర్రవాళ్ళు నిన్ను ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట్లాడితే వాళ్ళకు కూడా మాట్లాడొద్దని చెబుతాను. నా పని వాళ్ళతో ఉండు, వాళ్ళని ఇంకా పరగపోతే ఎక్కువ వదలమని చెబుతాను అని ఓవరాల్గా ఏం చెబుతాడంటే ఆమె యొక్క మేలుల గురించి అన్నీ చెబుతాడు. లాస్ట్కి ఆమె అడిగిద్ది, ఏమని అడిగిద్ది? 10వ వచనం. ఇదమ్మా, ఇది సాక్ష్యం అంటే. ఏమి చూసి బోయాజు అనేటువంటి ఒక ఆ ఊరిలో ఆస్తిపరుడైనటువంటి ఆయన ఆ స్త్రీలో ఏం చూశాడు? అందం చూడాల. ఒకవేళ ఇంకేది చూడాల. ఏం చూశాడు ఆమెలో? ఏం చూశాడు? ఆ సాక్ష్యం ఏంది? చదువుకుందాం. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్త చేసినదంతయు నాకు ఏం తెలియబడింది? సాక్ష్యం తెలియబడింది. ఎవరి ద్వారా తెలియబడింది? చెప్పుకున్నారా? అందరు మాట్లాడుకున్నారు. పలానా చూడు, ఆ అమ్మాయి చూడు చిన్న వయసులోనే అమ్మకి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని తన జీవితం కొనసాగకుండా ముసల్దాని ఎమ్మటబడి వచ్చింది. ఎవరున్నారు ఈ రోజుల్లో? సరే, ముసల్దాని ఎమ్మటబడి వచ్చినా కానీ తన యవ్వనాన్ని కాపాడుకుంటుంది. ఏ పురుషుడి కంటే చుట్టం లేదు, లేదా దారిని పోయే వాడితో వీటితో సరసూక్తమైనటువంటి మాటలు మాట్లాడటం లేదు అని ఆయన యొక్క సాక్ష్యం బోయాజు కాడికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె యొక్క సాక్ష్యం బోయాజు అన్నాడో అప్పుడు చెబుతున్నాడు, అమ్మా నువ్వు ఆడికి అలా బాబు, ఇదిగో నా చేలోనే పరిగెడుకో. నీకు ఇంకా మంచినీళ్ళు అవసరం పడితే నా పనులతో తీసుకో, లేదా నీకు ఇంకా ఆకలిగా ఉంటే నా పనులతో పాటు అన్నం కూడా తిను. ఇది సాక్ష్యం అంటే. ఒక రూతు గారు తన సాక్ష్యం కాపాడుకోవటానికి లేదా తన సాక్ష్యం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడింది? కష్టం ఉందా? సాక్ష్యం కావాలంటే కష్టం ఉందా? ఏమేం కష్టం? సుఖాన్ని వదిలిపెట్టుకుంది. అవునా కదా? ఏం వదిలిపెట్టుకుంది? స్త్రీలకే. ఓల్డ్ 2 స్త్రీలను నేను కొన్నాను. తర్వాత మా పురుషుల్లోకి వెళ్దాం. నేను అడిగే ప్రశ్నలో పురుషులే స్త్రీలే చెప్పండి.
ఏం వదులుకుందామా? తన సుఖాన్ని వదిలిపెట్టుకుంది. అంటే మంచి భర్తను పెళ్లి చేసుకుంటే తన సుఖపడదా? సాక్ష్యం కోసం ఏం వదులుకుంది? తన సుఖాన్ని వదులుకుంది. ఇంకా ఆడే చెబుతాడు బోయాజు, తన ఇంటి వారిని వదులుకుంది. ఇంకా ఏం చెబుతాడంటే తన యవ్వనాన్ని కూడా వదులుకుంది. అంటే సాక్ష్యం ఊరక రాదు మనకి. ఊరక నాకు తెలిసి ఒక కప్పు కాఫీ కూడా రాదు. టీ పొట్ల కాడికి వెళ్తే మేము నువ్వు చెప్పు అనుకుంటాం. ఒకవేళ ఒకరోజు టీ ఇస్తే 4వ రోజు ఏంది డైలీ టీకి వస్తున్నారు అనే ఫీలింగ్స్ కూడా వస్తాయి. ఒక కప్పు టీయే మనకు రాకపోతే సాక్ష్యం వచ్చిద్దా? సాక్ష్యం కోసం కష్టపడాలా? అది చదువుకుందాం. అందుకు ఆమె సాగలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగును అని చెప్పగా బోయాజు అది అదమ్మా గుర్తు పెట్టుకోండి. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మలకు వచ్చితివి. ఏమేం చేసింది? తన సుఖాన్ని వదిలిపెట్టుకుంది, తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంది, తన జన్మభూమిని వదులుకుంది. అంటే సాక్ష్యం మనం అనుకున్నంత సింపుల్గా వచ్చేది కాదు. ఒకవేళ బయటికి వెళ్ళి ఒక 10,000 ఇచ్చి ఒక పట్టు వస్త్రం మనం తెచ్చుకోవచ్చు, కానీ సాక్ష్యం డబ్బులకి వచ్చేది కాదు. మరి ఎట్టొచ్చింది? ఎట్టొచ్చింది పద్మ? ఎట్టొచ్చింది? ప్రవర్తన ద్వారా వచ్చింది. ఆ ప్రవర్తన నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే రాదు. ఎవరు చెప్పినట్టుగా జీవిస్తే వచ్చింది? వాక్యం ఎలా చెప్పితే అలా జీవిస్తే మన మధ్యలో ఏమొచ్చింది? సాక్ష్యం వచ్చింది. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. ఇంకా ఇంకో మాట చెప్పి చూడండి. ఇదే 2వ రోజు, ఇదే రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరని అడగగా ఆమె నేను రూతును అనెను. నీ దాసురాలిని నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని ఎవరెవరిని? ఇది గుర్తు పెట్టుకోండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులనే గాని నీవు ఏం చేయలేదు. ఇంకా మన భాషలో మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. నువ్వు ఉన్న వయసుకి అమ్మా ఎవరి కళ్ళ పడితే వాళ్ళ కళ్ళి నువ్వు చూడలేదమ్మా. నీవున్న వయసుకి నీవున్న పద్ధతికి యవ్వనుల కళ్ళి చూడాల, లేదా ఆస్తి పరుల కళ్ళి చూడాల. ఇంకేం చెబుతున్నాడు? కుర్ర వాళ్ళ కళ్ళి చూడలేదు. ఎంతమందిని చూడకుండా సమీప బంధువునైనటువంటి నా యొద్దకు వచ్చి నువ్వు అడుగుతున్నావు చూడు ఆ మనవి. దాన్ని బట్టి నువ్వు నాకేమయ్యావు? ఇప్పుడు ఇంకా మునపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడున్న ప్రవర్తన విషయంలో అబ్బో మరి ఎక్కువైపోయింది. ఇదండి సాక్ష్యం అంటే. గుర్తుపెట్టుకోండి, మన జీవితం మనం ఎలా పడితే అలా ఉంటే మనకు సాక్ష్యం, ఎలా పడితే అలా మనం జీవిస్తే మనకు సాక్ష్యం దొరకదు. రూతుమ్మ గారు సాక్ష్యం సంపాదించుకోవడానికి ఎంతగా కష్టపడ్డారో ఒకసారి చూడండి మీరు కూడా. ఒకవేళ తెలిసి తెలియని పొరపాట్లు మనం సాక్ష్యం పోగొట్టుకునే పరిస్థితుల్లో మనం ఉంటే కామనం సహజంగా జరిగిపోతాయి కొన్ని. ఇక నుండి ఆయన ఏం చేయాలి? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? కష్టపడాలి. ప్రవర్తన ఒకటే కాదు, ప్రవర్తనతో పాటు ఏముండాలి? కష్టం ఉండాలి. అమ్మో నేను ఈ పని చేస్తే నాకు సాక్ష్యం పోయిద్దాము, అమ్మో నేను ఈ పనిలో పూనుకుంటే దేవుడి వద్ద నాకు సాక్ష్యం పోయిద్దాము. ఒక ఆయన మాట్లాడాడు. ఎవరంటే ఆయన గురించి యేషోబు గారు ఏమంటారు ఆ విషయంలో? నేను ఎంతటి పనికి నేను పాత్రునైతే దేవుని దృష్టికి నేనేమవుతాను? ఆ ఒక్క పదం చూడండి, బాగుండేది. నేను రాసుకోలేదు, దీనికి దానికి మ్యాచ్ అయింది కాబట్టి ఆ ఒక్క పదం చూసుకున్నా. ఇంతటి దుష్కార్యం చేసి నేను దేవుని దృష్టికి ఏదో అంటాడు, ఆడ మంచి పదం అంటాడు.
అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని యజమానుని భార్యతో ఏమో దేవుడు ఉన్నాడు ఆయన మధ్యలో. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? ఎక్కడ? పరలోకంలో కాదు, ఆయన మనసులో ఉన్నాడు. ఆయన హృదయంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడంటే దూరంగా ఉన్నట్టు దేవుడు, అదే హృదయంలో ఉంటే దగ్గరగా ఉన్నట్టున్నాడు. అవునా కదా? దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పైన ఉన్నాడు అడబాకండి, దూరంగా ఉంటాడు మనకి. నా మనసులో ఉన్నాడు అనంటే ఇంతటి పని చేసి దేవుడికి నేనేమవుతాను? విరోధముగా నేను పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు. అది సాక్ష్యం కాపాడుకోవడం అంత లక్షణం. ఇంకొకరు ఉన్నారు, చూసుకుందాం చూడండి. స్త్రీలకు సంబంధించి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 39వ వచనం. 10:39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. అది కాదక్క, అపోస్తుల కార్యంలో తబిత గురించా? ఆమె పాఠాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉంది. ఆ దినముల యందు ఆమె ఆయన పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లూత యొప్పేలు దగ్గరకు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక ఆమె యుద్ధకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు. చాలా అంటే ఆమె చేసినటువంటి సహాయాన్ని ఏం చేస్తున్నారు? చనిపోయినప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎవరామా? తబిత అనేటువంటి క్రైస్తవరాలు. తన జీవితంలో సంఘానికి కానీ సహోదరులకు కానీ సహోదరిమణులకు కానీ తను చేసినటువంటి సహాయాన్ని చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చుకుంటూ తను కుట్టినటువంటి బట్టలని ఎవరు చూపిస్తున్నారు? పౌలుకి, పేతురు గారికి, ఆడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అయ్యా మాకు ఈ కుట్టింది, మాకు ఈ కుట్టిచ్చిందయా. మీకేదో అర్థం కావట్లా. ఒకవేళ ఆమె ఏమి ఇచ్చింది? చిన్న దుప్పటే కదా, లేదా చిన్న బట్టే కదా అనుకుంటారేమో. ఆ రోజుల్లో ఇరువు కలిగినవి ఏంటి? వస్త్రములు. యేసుక్రీస్తు వారు ఉపమానంలో దొంగలించబడినవి ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క అంగిని పంచుకున్నది ఎవరు? అంటే ఆ రోజుల్లో ఇరువు కలిగినవి ఏంటి? వస్త్రములు. ఇలువ కలిగిన వస్త్రములను ఏం చేసిందామా? సహోదరులకి సహోదరిమణులకి పంచిపెట్టింది. పంచిపెట్టినప్పుడు చనిపోయినటువంటి అంకాడకు వచ్చి వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారు? కుట్టిని చూపిస్తున్నారు. ఇదిగో మాకు ఈ కుట్టిచ్చింది, మాకు ఈ కుట్టిచ్చిందని ఏడ్చుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఇగోయా ఇగో అని చెప్పి చూపించుకుంటున్నారు. చాలా మంది ఈ రోజుల్లో చనిపోతే కూడా ఏదో భయంకరమైనటువంటి వాతావరణం చూపిస్తారు. అదంతా ఏమున్నది. కాకపోతే ఒక అరగంట పావు గంట ఏడవాలి కాబట్టి ఏడ్చేటువంటి రోజులు ఇవన్నీ. సంఘంలో మనం కూడా కొంతమంది సహోదరులకు సహాయం చేస్తే ఏదో ఒక రోజు మన చావు తర్వాత మనం చేసిన మేలు గుర్తు చేసుకుని ఏడ్చేదే నిజమైన సహాయం, నిజమైన ప్రేమ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళం. మనందరం కూడా సంఘంలో మనం చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకొని, లేదా సంఘంలో మనం చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని మన మీద పడి ఏడుస్తారు చూడు, దానికంటే గొప్ప భాగ్యం ఏది ఉండదు నాకు తెలిసి. ఎవరు వీళ్ళందరూ ఏడుతున్నారు అంటే ఒకవేళ పొరపాటు నేనే చచ్చిపోయాను అనుకోండి, మొలకలు వాళ్ళందరూ కలిసి ఆ శవం కాలు ఏడితే అటువంటి దేవుడు వీళ్ళందరూ అని మా బాబాయ్ వాళ్ళందరూ అడిగితే వాళ్ళందరూ వాళ్ళ సంఘస్థులంట వాళ్ళందరూ కలిసి ఒకే చాట చర్చి కట్టుకున్నారంట. వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో భోజనాలు చేసుకుంటారంట. వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకుంటారంట అని అలా చెప్పుకుంటా ఉంటే ఆ వాతావరణం ఎటువంటిది ఒకసారి ఊహించుకోండి. అదే జరుగుతుంది ఇక్కడ అపోస్తుల కార్యంలో. ఏం సాధించింది ఆమె చనిపోయి? ఏం సాధించింది? సాక్ష్యం సాధించింది. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం ఉండాలి. మన వీధిలో సాక్ష్యం ఉండాలి.
మన ఇరుగు పొరుగు సాక్ష్యం ఉండాలి. స్త్రీలకు మరీ ఎక్కువగా ఉండాలి ఆ సాక్ష్యం. ఎప్పుడు కోల్పోతాం మనం సాక్ష్యం? కోల్పోయే విషయాలు చెప్పండి కొన్ని. సాక్ష్యం కోల్పోయే విషయాలు ఏంది? ఇది చెప్పట్లా, మగవాళ్ళు చెప్పకూడదు. సాక్ష్యం కోల్పోయే విషయాలు. పక్కింటి ఆమె అన్నం అడిగింది అనుకోండి, ఇస్తామా? 4 సార్లు ఒకసారి అడిగితే ఇస్తాం మనం. 4 సార్లు అడిగితే ఏంది? 1-2 సార్లు ఇస్తాం, పొద్దుకూకులు ఇస్తామా? అంతేనా? ఏదో 1-2 సార్లు పెడతావా అన్నం, పొద్దుకూకులు పెడతావా? అయితే ఏమైపోయింది సాక్ష్యం? లేదా ఇంటి పక్క లేదన్నా ఇసుకిస్తున్నారు అనుకోండి, 4 రోజులు సర్దుకున్నాం, 5వ రోజు సర్దుకోవటాలి. ఇంకేదంటే మాకు ఫోన్ చేసి చెప్తారు 4 రోజులు అయిందమ్మా సర్దుకొని. ఎన్ని రోజులన్నా సర్దుకునేది? మరి మనం క్రైస్తవులైనా కానీ అంత మంచితనం ఉండకూడదన్నా. మనం ఏందో చూపించాలా కొన్నిసార్లు. ఏముండిద్ది సాక్ష్యం? ఉండిద్దా? లేదా కోపంలో భర్త వచ్చి ఒక మాట అంటాడు, అన్న ఎమ్మట ఏమైద్ది? ఆడవాళ్ళు ఎవరు చెప్పట్లా, ఎమ్మటే వెళ్ళిపోతాం లేదా కోపపడతాం. సరే వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకైనా రావాల్సిందే తప్పదా? రాకుండా ఉంటావా అమ్మ పద్మ? 10 రోజులకే రావాలిగా, నెలకైనా రావాలిగా, 2 నెలలకి మాత్రానికి ఎందుకో సర్దుకుపోతే పోదు. అవునా కాదా? 2 నెలలకైనా రావాల్సిందే, 3 నెలలకైనా రావాల్సిందే, 6 నెలలకైనా రావాల్సిందే. మీకు తప్పదు, మాకు తప్పదు. దీని మాత్రానికి ఎందుకు కాలాలు కలపటం, టైం వేస్ట్, చుట్టుపక్కల వాళ్ళు అందరూ మాట్లాడుకోవటం. సింపుల్ విషయాలనే మీరు ఎందుకు పెద్ద పెద్ద ఆలోచిస్తారు నాకు తెలిసి. ఇంకా ఏ విషయంలో మనం సాక్ష్యం కోల్పోతాం? ఏ విషయంలో మీ అందరూ తెలుసు కానీ చెప్పట్లా. ఏ విషయంలో మనం సాక్ష్యం కోల్పోతాం అనేది మీకు చెప్పలేకపోతున్నారు మీరు. ఏదైనా డబ్బు విషయంలో కానీ, లేదా వస్త్రం విషయంలో కానీ, లేదా మాట్లాడే విషయంలో కానీ, లేదా ఎదుటి వారిని చూసే విషయంలో కానీ, లేదా ఏదైనా చేసే విషయంలో కానీ మేమే చేయాలా? మేమే ఇదంతా గొడవాలా? గొడవరు అది ఆ అమ్మాయి గొడవకూడదు. ఏమైంది? ఊడితే ఏమైనా అడిగిద్దా కరిగిద్దా చేతులు కాదు అంటే చిన్న చిన్న విషయాలకు ఏమైందంటే మన సాక్ష్యం కోల్పోయి ఏం చెప్పుకుంటారంటే, పద్మ చెప్పింది దేవుడు అన్న మంచోడేలే కానీ అక్కాయి కొద్దిగా అట్టుండిద్ది. చిన్న చిన్న వాటి విషయంలో మనం కోల్పోతే అంటే సాక్ష్యం మనకి ఎంత ముఖ్యం? చాలా ముఖ్యం. కాకపోతే చిన్న చిన్న వాటి విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు మన జీవితాలు పక్కన పెట్టుకొని చూసుకుంటే అసలు మనం అర్హులం కూడా కాము. మరి మనం ఏం సాధించడానికి ఇక్కడ కూర్చొని అమ్మా రాని ఏం సాధించడానికి? ఏమైనా సాధించావా? ఎన్నాళ్ళు ఏమైనా సాధించావా అమ్మ? ఏమైనా సాధించావా? ఇంకా సాధించాలా? సాధించాం, మంచిది. ఇంకొక మాట చూసుకున్నాం. అయితే అపోస్తల కార్యంలో ఉన్నటువంటి ఆ భక్తురాలు యొక్క జీవితం ఎలా ఉందంటే, చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి, ఇదిగో మాకు ఈ బట్టలు ఇచ్చిందయా, ఇదిగో మాకు ఈ చీర ఇచ్చిందయా, ఇదిగో మాకు ఈ కచ్చిపు ఇచ్చిందయా అని చెప్పి ఆమె గురించి ఏం చెబుతున్నారు? సాక్ష్యం చెబుతున్నారు. గుర్తుపెట్టుకోండి సహోదరులారా, సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. సాక్ష్యం ద్వారా సంఘాలు డెవలప్మెంట్ అవుతుంది. సాక్ష్యం ద్వారా సంఘాలు సర్వనాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్ళ కాడ మీ సాక్ష్యం ఎలా ఉందో. పలానా పద్మ అనగానే వామ్మో అనకూడదు. ఆ అమ్మాయికి ఏమైనా పద్ధతి కలిగింది, ఏదో ఆ అమ్మాయి తిప్పలు ఆ అమ్మాయి పడుతుంది. భర్త వచ్చాడంటే భర్తను బాగా గౌరవించింది, భర్తతోటి తన మేలు బాధలన్నీ పంచుకుంది అనే సాక్ష్యం ఉండాలి. అంతేగానే ఇన్ని రోజులు మనం ప్రార్థనకు వచ్చినా, ఇన్ని రోజులు మనం అంతే ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు మనకు చెప్పకుండా ఏమొచ్చింది?
సాగు వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, ఏందమ్మాయి ఏమైనా సాధించావా సాక్ష్యం? అప్పుడేం చెబుతావు? ఏం సాధించామో అన్ని బాధలు కష్టాలు, వీటితోటి ఇక సాక్ష్యమా అనే మాట్లాడకూడదు. సాక్ష్యం ఏంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ వల్లే సంఘం ఎదగాలన్నా, మీ వల్లే సంఘం వెళ్ళిపోవాలన్నా సింపుల్ విషయం కాదు ఇది. మీరేదో అనుకుంటున్నారు. ఒకవేళ రేపు పొరపాటున నెల మేమందరం కూడా వీధి సువార్తలు పెట్టాలనుకుంటున్నాం. టక్కన పద్మ వాళ్ళ లైన్లో, అంకారా వాళ్ళ లైన్లో మేము మీటింగ్ పెట్టడానికి అమ్మాయి స్టేజ్ చేసి పద్నాలుగు కింద రాస్తుంది. ఇంటి పక్క వాళ్ళు చూసావమ్మ ఆ అమ్మాయి ప్రార్థన పెట్టిస్తున్నా, అవునా కాదా? ఒకవేళ అన్నాగానే వాళ్ళు వచ్చి కూర్చుంటారో ఏమో పెడుతుందో మనం పోయి కూర్చోవాలా అంటే నీ వల్ల ఏమవుతుంది? పాపం ఏలూరు నుండి వచ్చి ఆయన కూడా ఆయన వాక్యం వినడానికి కూడా, ఆయన వాక్యం రిసీవ్ చేసుకోవడానికి కూడా నువ్వేమవుతున్నావు? ఆటంకం అయిపోతున్నావు, అడ్డు అయిపోతున్నావు. అందు ఏమన్నాడు దేవుడు? నా నామమును వ్యర్థముగా, యెహోవా దేవుడు వ్యర్థుడు అని మనం అనాల్సిన పని లేదు. మన ప్రవర్తన ద్వారా దేవుని యొద్దకు కొంతమంది రాకపోతేనే మనం ఆ విషయంలో ఏం చేస్తున్నాం? పాపం చేసిన వాళ్ళం. కాబట్టి సాక్ష్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మీరు ఏది చేశారో, మీరు ఎలా ప్రవర్తించారో, మీరు ఏ స్థితి కలిగి ఉన్నారో మాకైతే సంబంధం లేదు. ఒక 6 నెలల తర్వాత నేను ఒక మాస్క్ కట్టుకొని వచ్చి మీ ఇళ్ళ పక్కకు వచ్చి, అమ్మా మరి రాని పరిస్థితి ఏందమ్మా అని నేను అడుగుతా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? నాకు ఏం చెప్పాలి? అమ్మాయికి ఏమయ్యా, ఏదో తన జీవితం తను కట్టుకుంటుంది అనాలి. రహస్యంగా ఈసారి గుట్టలు మార్చుకొని, మాస్క్ కట్టుకొని, అవసరమైన తలకు ఒక టోపీ పెట్టుకొని, మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇళ్ళకే ఒకళ్ళని మార్చి ఒకళ్ళని వెళ్తాం, అవునా కదా? వెళ్తే కానీ తెలియదు మీ సాక్ష్యం ఎలా ఉందో. మీరు చెప్తారు యథార్థంగా, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని. మీరు చెప్పేది సాక్ష్యం కాదు. మీ గురించి ఎవరు చెప్పాలి? ఇక్కడ చనిపోయిన ఆమె గురించి ఎవరు చెప్పారు? ఇతరులు చెబుతున్నారు. ఋతుమ్మ గారి గురించి ఎవరు చెప్పారు? ఇతరులు చెప్పారు, అవునా కదా? పక్కన వాళ్ళు చెప్పారు. బోయాజు చెప్పాడు, బోయాజు కింద ఉన్నటువంటి పని వాళ్ళు చెప్పారు, పని వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పారు. అంటే ఊరంతా చెబుతుంది వాళ్ళ గురించి. మీ సాక్ష్యం గురించి మీరు చెప్పాకండి. మీరు చెప్పినా మేము నమ్మం. మీ గురించి మేము ఎంక్వైరీ చేసే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మాకు తెలిసిపోయింది. మంచిది. మరి ఇంకో మాట కూడా చూసుకుందాం సాక్ష్యం గురించి. ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం సాక్ష్యం గురించే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. అక్కడ తిమోతి ఒక శిష్యుడు, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను యూకనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరెవరు కాడక్క? లుస్త్రాలోను ఈకోనియాలో. అంటే 2 ఊర్లా 2 మనుషులా? అంటే 2 ప్రాంతాల్లో ఎవరికి పేరుంది? అమ్మో, మామూలు విషయం కాదు. సహోదరుల రేసుబాబన్న 2 ఊర్లలో ఉందంట ఆయనకి. ఎవరమ్మా ఆయన పేరు? అమ్మ, ఆయన సామాన్యుడు కదా నాకు తెలిసి. ఏవే ఊర్లో అది? లుస్త్రా, ఈకోనియా. లుస్త్రా అండ్ ఈకోనియా అనే ప్రాంతాలు 2 ప్రాంతంలో ఎవరికి పేరున్నాయి? అవును, వీరుడు కాదండి. ఇంటి పక్కన మనకు సాక్ష్యం ఉండదు. ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరతాం. ఏం చేయను దాన్ని? ఏం చేయాలి దాన్ని అంటే? ఎట్టుందంటే మీరు నవ్వుకుంటారేమో తెలియదు కానీ, నేను ముండిమాలను ఉండా, బట్టలు లేవు, వచ్చి మైక్ తీసుకొని వాక్యం చెబుతున్నా. అర్థమైందా? సాక్ష్యం లేని వాడి యొక్క జీవిత విధానం ఇదే. బట్టలు లేని స్థితి నాకు, ఊరిని వర్ధించడానికి మటుకు నేను బయలుదేరుతున్నా. అప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే నేను బట్టలు లేని స్థితి కలిగిన వాడిని. చూడండి ఆ మాట. ఏబు గ్రంథం 29వ అధ్యాయం. ఏబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం.
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. వస్త్రముగా ధరించుకొని ఉంటుంది. నీతి లేని వాడికి ఏం లేదు. వస్త్రం లేదు. వస్త్రం లేని వాడు ఏం చేస్తున్నాడు? నీతి లేదు. ఒకవేళ నాకు నీతి లేకుండా నేను వచ్చి ఈడ స్వార్థ పరిచర్య చేస్తున్నాను అనుకోండి, నాకేం లేదు. నీతి లేదు. బట్టలు లేవు, వస్త్రములు లేవు, నాకే బట్టలు లేవు, ఎదుటోడికి బట్టలు దొరికినటువంటి పరిస్థితిలోకి ఈరోజు చాలామంది కూడా సిద్ధపడి ఉంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే స్వార్థికులుగా మనం ఎదగేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము మన గురించి మనకు సాక్ష్యం ఉందా? తిమోతి అనేటువంటి ఆయన స్వార్థికుడా? శిష్యుడు. ఎవరమ్మా? శిష్యుడు. ఇప్పుడు మనం ఎవరుమే? శిష్యులమే. మనం కూడా ఎవరుమే? శిష్యులమే. తిమోతికి 2 ఊళ్ళల్లో సాక్ష్యం ఉంది. మనకు పక్కింటి తరపున సాక్ష్యం ఉందా? గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చిన్న పాయింట్లేగానే పెద్ద విషయాలు ఇవి. నేను మీకు బాధపడతారని చెప్పి కొన్ని విషయాలు నేను నొక్కి చెప్పట్లా. నాకైనా మీకైనా స్వార్థికులు శ్యాము గారికైనా ఎవరికైనా యేసుబాబుకైనా అంకారావుకైనా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైనా సరే మీకు ఇళ్ళ పక్కన సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటేనే వాడు స్వార్థ చేయటానికి, స్వార్థికుడిగా నిలబడటానికి వాడికి అర్హతలు ఉన్నాయి. తిమోతి గారికి ఎన్ని ఊరుల్లో ఉంది సాక్ష్యం? 2 ఊరుల్లో ఉంది. మన ఇంటి పక్కన, మన ఇరుగు పొరుగున, లేదా మన ఇంటి ఎదురుగానే, మన ఇంటి పక్కన కానీ మనం సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామా? సాక్ష్యం అనేది ఏంటిదంటే అది ఒక శిఖరం లాంటిది. అది ఒక శిఖరం లాంటిది. మీకు శిఖరం అంటే అర్థమైతే అర్థం కాలేదు. సముద్రం పక్కన పెద్ద స్తంభం ఒకటి కట్టి ఆ స్తంభానికి పైన ఒక లైట్ ఉండిద్ది. ఏంటిది అది? ఆ లైట్ను చూసి సముద్రంలో దిక్కు తోచినటువంటి పడవలన్నీ కూడా ఆ లైట్ను చూసి వస్తూ ఉంటాయి. అట్టుండాల స్వార్థికులుగానే, లేదా స్వార్థికులుగా ఎదిగేటువంటి వాళ్ళు కూడా ఏముండాలి? అలా ఉండాలి. తిమోతికి ఏముంది? సాక్ష్యం. ఎన్ని ఊర్లో ఉంది? 2 ఊర్లు. అలాంటి వాడండి. అలాంటి వాడు స్వార్థికుడైతే అలాంటి సంఘం ఎలా ఉండేదో తెలుసా? అసలుకే అది ఎటువంటి లోపం లేకుండా ఉండేది ఆ సంఘం. ఎటువంటి తారాతన్యం లేకుండా ఉండిద్ది ఆ సంఘం. మీకు అర్థం కావట్లేదు కానీ లోపం లేని సంఘంగా ఉండిద్ది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సహోదరుల సాక్ష్యం చాలా ముఖ్యం. మనకి సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. సాక్ష్యం లేని ప్రవర్తన వ్యర్థమైంది. నేను బయటికి చెప్పకూడదు కానీ కొంతమంది వ్యక్తులతో ఈ మధ్య మేము సమావేశం చేస్తున్నాం. సమావేశం చేసే వాళ్ళలో ఒక ఇద్దరేమో మాకంటే పెద్దోళ్ళు బయటపడతారు. ఎంతటి భయంకర విషయం చెప్పినా కానీ సింపుల్ సలహా ఇస్తారు. అవి మాకు సింపుల్ సలహా ఇస్తారు. అంటే వాళ్ళకేముందంటే సాక్ష్యాలు ఉన్నాయి, మంచి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను కాపాడుకోవటానికి ఒక్కొక్క సహోదరుడు అయితే కొన్ని లక్షలు లెక్కించుకున్నారు, కొన్ని వేలు సైతం విడిచిపెట్టుకున్నారు. మీకు అర్థం కావడానికి చెబుతుంది. లోకంలో మన క్రైస్తవం మనం సాక్ష్యం కాపాడుకోవాలని కొన్ని డబ్బులు కూడా వెచ్చించుకున్నారు సాక్ష్యం కోసం. సాక్ష్యం అంత ముఖ్యమైనది. మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. సాక్ష్యం లేని సువార్త సభ వ్యర్థమైంది. సాక్ష్యం లేని భక్తి వ్యర్థమైంది. సాక్ష్యం లేని సంఘం వ్యర్థమైంది. సాక్ష్యం లేని జీవితం వ్యర్థమైంది. సాక్ష్యం లేని ప్రవర్తన వ్యర్థమైంది. వీటన్నిటికి మూలం ఏంటిది? సాక్ష్యం. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన కూడా చూద్దాం. 22వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 22:12. ఎవరైనా యూదులందరి చేత పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి పరిచర్య చేయడానికి కానీ, ఎవరు పడితే వాళ్ళు వచ్చి స్వార్థ పరిచర్య చేయడానికి కానీ వీల్లేదు. ఇప్పుడు ఏంటంటే అందరికీ బైబుల్ చేతికి వచ్చేసరికి ఆటలు కూడా రాని వాళ్ళు అందరూ కూడా బైబుల్ పట్టుకొని
బైబిల్లో ఉన్నటువంటి బేసిక్స్ పాఠాలు కూడా తెలియనటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకొని మేమేదో ప్రపంచాన్ని వదిలేస్తామని తిరుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో సాక్ష్యం ఉన్నోడే బైబిల్ బోధించడానికి కానీ నీతి సూత్రులు చెప్పడానికి కానీ వాళ్ళు ఎవరు అర్హులు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మనకు అగపడుతున్నాయి ఇవన్నీ. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరో ఆయనకే ఏదో ప్రోగ్రాం పెట్టుకొని ఆయనకి ఏదో కొట్టించుకొని అది పెద్ద ఇష్యూ అయిపోయి క్రైస్తవం మీద పెద్ద సమస్యగా తీసుకొచ్చారు. ఎందుకు? ఈ బైబిల్ అనేది అందరి చేతికి వచ్చింది. ఈ రోజుల్లో గుడ్డోళ్ళు లేదు, నడ్డోళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, గూనోళ్ళు లేదు, కుష్టివాడోడు లేడు, రోగిష్టోళ్ళు లేడు, దరిద్రులు లేడు. అందరూ కూడా బైబిల్ పెట్టుకొని మేము ఈ లోకాన్ని వద్దరిస్తామని తిరుగుతున్నారు. కాకపోతే వాళ్ళు వద్దరిచ్చేది ఏమి లేదు. అందరినీ పాడు చేయడం తప్పితే ఒక క్రీస్తు సంఘాలు ఒక్కటే సంఘాలను పోషించింది. క్రీస్తు సంఘాలు ఒక్కటే సంఘాన్ని సరైన మార్గంలో నడిపించింది. విశ్వాసం ఉండదు, యథార్థత ఉండదు, సాక్ష్యం ఉండదు. ఫలానా పేరు చెబితే అమ్మో వాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. అలాంటి దరిద్రమైనటువంటి స్థితిలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఉండకూడదు. ఉన్నామంటే అది మన సంఘానికి కూడా ఏమైంది? పతనం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూసుకుందాం. ఇదే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును ఎవరెవరి వలన? యోధాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి అయిన కొర్నేలియను. ఇతను కూడా ఎవరు ద్వారా మంచి పేరు పొందాడండి? యోధాజనులందరూ కూడా మంచివాడు. అతనితో ఉంటే సమస్యలు లేవు, అతనితో ఉంటే ప్రమాదం లేదు, అతనితో ఉంటే అన్ని ఆనందాలే, అతనితో ఉంటే అంతా సంతోషమే అని మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు? కొర్నేలి. చూడండి ఎంత పెద్ద సాక్ష్యాలు. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఏ స్థితిలో ఉన్నాం, ఎంతటి సాక్ష్యం మనం సంపాదించుకుంటున్నాం, ఎలాంటి సాక్ష్యంతో మనం కలిగి జీవిస్తున్నాం. చాలా ముఖ్యమండి ఇవన్నీ కూడా. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. సాక్ష్యం అనేది లేకపోతే వ్యర్థమే మన జీవితాలు. సాక్ష్యం కలుగుంటానికి చాలా కష్టపడాలి. సహోదరులు పురుషులు సైతం చాలా వెచ్చించాలి, చాలా అవమానాలు పొందాలి, ఎన్నో అవకాశాలు ఇవ్వాలి, ఎంతోమందిని చూడాలి, ఎంతోమందిని వాళ్ళ విషయాల్లో మనం సపోర్ట్ చేయాలి. ఎంతో మనం కలిగి ఉంటే ఎప్పుడుకో వచ్చింది ఏంటిది? కొంత సాక్ష్యం. అప్పుడు దాకా మనం ఎదురు చూడలేము. ఎందుకు? అందరం యవనస్తులం కాబట్టి. ఎప్పుడు వచ్చిద్దామా భార్యకి సాక్ష్యం? 5 నెలలకు వచ్చిద్దా? పెళ్ళైన తర్వాత 6 నెలలకి, 7 నెలలకి, 8 నెలలకి, 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి ఎప్పుడు వచ్చిద్దంటే బాధ్యతలన్నీ మీద పడి అటు కదలలేక ఇటు కదలలేక ఉంటుంది చూడు, అప్పుడు వచ్చింది బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ మీద పడ్డప్పుడు ఏ గొడవ పెట్టుకోదు, ఏ గోళ పెట్టుకోదు, ప్రశాంతంగా తన పని తను చేసుకునేది. అప్పుడు అంటారు 2 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు నువ్వు పద్ధతిగా ఉంటే 17, 18 సంవత్సరాల తర్వాత చెబుతారు ఆ అమ్మాయికి ఏమయ్యా నెంబర్ 1 అని. అప్పుడు దాకేం చేయాలి? కష్టపడాలి, ఓపిక ఉండాలి, సహాయం చేయాలి, డబ్బును వెచ్చించాలి, సంఘానికి లోబడాలి, సంఘంలో మంచి పనులు చేయాలి. అమ్మా ఇంత వైపు ఉండిద్దాం మనకి. నేను చెప్పడానికే ఒక 40 నిమిషాలు అయింది, 20 అంటే 30 నిమిషాలు అయింది. నేను చెప్పడానికే 30 నిమిషాలు అయింది. మీరు ఓపిక పట్టడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఒక మాట అన్నాడు చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొను, నా ఆజ్ఞలు. అది కాదక్క, సామెతల గ్రంథం 7:1. సుగంధ తైలము కంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు.
ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. మీరు అదొకటి చదువుకున్నాం. సుగంధ తైలము కంటే ఉమ్. మంచి పేరు మేలు. ఉమ్. ఒకని జన్మదినము కంటే ఉమ్. మరణ దినమే మేలు. ఏది మేలంట? మరణ దినమే మేలు. ఫస్ట్ చదువుకున్నాం. సుగంధ తైలము ఆ, కంటే మంచి స్మెల్ ఉన్నటువంటి సెంటు డబ్బా కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. పేరు ఎలా వచ్చింది? సాక్ష్యంతోనే కదా. సాక్ష్యంతోనే కదా. మన జీవితాన్ని బట్టే పేరు వచ్చింది, పేరును బట్టే సాక్ష్యం వచ్చింది. పలానా వ్యక్తికి అడగకపోతే కొన్ని సమస్యలు మనకి తీరతీరా, లేదా కొంతమందికి అడగకపోతే మంచి సలహాలు ఇస్తారా, లేదా కొంతమందికి అడగకపోతే కొన్ని జరుగుతీరా అనేదే మంచి పేరు. దానికే మంచి సాక్ష్యం. ఒక ప్రశ్న అడుగుతారు, సాక్ష్యం లేకపోతే ఏంది? ఇంతసేపు గోళ ఏందమ్మా రాని అమ్మా రైంది? సాక్ష్యం లేకపోతే ఏంది? దేవి ఇంత అవసరమా? వాళ్ళకి మనం గిన్నెలు ఇచ్చేదేంది, అన్నాలు ఇచ్చేదేంది, చేసేదేంది? ఇంత అవసరమా? ఏంది సాక్ష్యం లేకపోతే ఏందమ్మా? సాక్ష్యం లేకపోతే ఏంది? దానికి యేసుప్రభు వారు ఒక మాట చెబుతున్నాడు, అది అప్పుడు చూసుకొని ముగించుకున్నాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నారు. ఉప్పన్నా ఏంటిది? అది సాక్ష్యమే. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమై ఆ ఉప్పులో సాక్ష్యం లేకపోతే అది దేని వలన సారం పొందును? అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి అది సంఘంలో నుంచి పారదోయబడి మనుషుల చేత చొక్కబడుటకే గాని మనుషుల చేత విసర్జించబడటానికే గాని దేనికి పనికిరాదు. దేనికి రాదు. దేనికి పనికిరాదు. సాక్ష్యం లేకపోతే మీరు దేనికి, మీ భర్తలకు కూడా మీరు పనికిరాదు. ఛీ ఛీ అనిపించుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు మంచి సాక్షులై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే సాక్ష్యం లేకపోతే అది దేని వలన సారము పొందును? అది దేనికి ఉపయోగం? అది బయట పారవేయబడి దాన్ని మెడకాయ పట్టుకొని దాన్ని బయటికి దోచి జనాలందరూ కూడా దాన్ని ఏమంటారు? ఛీ ఈ అమ్మాయ 10 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తా, ఈ అబ్బాయ 20 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తా, ఛీ ఇలా బతుకులు చేడ. ఎన్నాళ్ళు అదేనా? వాడిని మోసం చేయటం, ఈయన్ని మోసం చేయటం, ఈడు కొమ్మ ముంచటం, వాడి కొమ్మ ముంచటం, ఆమె గురించి ఈ అమ్మ గురించి, ఆ ముచ్చట ఈ ముచ్చట, ఈ సోది ఆ సోది, ఇది తప్పితే వాళ్ళ బతుకుల్లో భక్తే లేదురా అని అంటారంట. ఎవరు? నేను అంటలేదు, దానికి అర్థం చెబుతున్నా. ఆ మాటకు అర్థం మనుషుల చేత విసర్జించబడి జనాలందరూ కూడా దాన్ని ఏం చేస్తారమ్మా? బయట పారపోసి కాళ్ళతో మనుషుల చేత తొక్కబొరుటుకే కానీ చీచా అనిపించుకోవటానికి కానీ దేనికి చీ చా చీ చా ఫు యాక్ అనుకోవడం తప్పితే దానివల్ల దేనికి ఉపయోగం? గుర్తుపెట్టుకోండి, నేను అంటలేదు ఆ మాట. సాక్ష్యం లేకపోతే చీ చా ఎందుకు? ఆమె బతికేందుకు, ఈ అబ్బాయి బతికేందుకు, ఎంత బతుకుతున్నారు? మళ్ళీ వీళ్ళు పాడుతున్నంట ఆదివారం పెద్ద భక్తుల్లా బయలుదేరిపోతారు. వాళ్ళ మీద మళ్ళీ ఇలా మొక్కలకు ముసుగులు అంట, వీళ్ళకి మళ్ళా కానుకలు అంట అని మన గురించి ఎవరు అంటారు? బయట అంటారు. యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలో అంత అర్థం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అంతంతలా పదాలు ఆడ వినియోగిస్తే వాళ్ళందరూ ఆయన ఊరుకోరని ఉపమానంతో కొన్ని గూఢార్థంతో మాట్లాడేటువంటి భాష అదన్నీ. అది ఈ కాలానికి మనం మలుచుకుంటే అంతే ఉండిద్ది. ఇంటికెళ్ళి చదువుకోండి, నేను చెప్పినట్టు ఇంకా బాగుండిద్ది. దయచేసి నా సహోదరి మమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ నేను హెచ్చరిస్తున్నాను. ఇది మన సంఘం ఎదగాల్సింది. ముందున్న రోజుల్లో ఈ సంఘం నుంచి అనేక మంది స్వార్థికులుగా, సేవకులుగా అనేక సంఘాలు నిర్మించేటువంటి వాతావరణం కలిగి ఉండదు కనుక అందరూ కూడా మీ సాక్ష్యం ద్వారా సంఘానికి బలాన్ని ఇవ్వండి. దయచేసి బలాన్ని ఇవ్వండి. బలహీనపరిచే వారిగా మీరెవరు కూడా ప్రవర్తించబాకండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది సంఘం ఎదిగేది. ఇది సంఘం ఎదగాలన్నా మీ చేతుల మీదే, ఈ సంఘం పాడవ్వాలన్నా మీ చేతుల మీదే. పురుషులుగా మేమందరం కూడా బలాన్ని కలిగి ఉంటాం, మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. మాకు సంబంధించినటువంటి స్త్రీలు మీరు కూడా మాకు మంచి బలాన్ని ఇవ్వండి, మంచి సాక్ష్యాన్ని
కాపాడుకోండి. అందరికీ నమస్కరించి చెప్పినది అందరూ కూడా శిరసా వహించి వినాలని ప్రభుపేట కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.